ఈ రోజు మనం హార్ట్ అటాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? గుండెకి దానికి కావాల్సినంత రక్తం రాకపోవడం వల్ల గుండె వీక్ అవ్వడము లేదా గుండె నొప్పి లాంటిది రావడము దాన్ని హార్ట్ అటాక్ అంటాం. గుండెకి దానికి కావాల్సిన కంటే తక్కువ రక్తం రావడానికి కారణాలు ఏంటి? గుండె మీద ఉండే నరాలు వయసుతో పాటు సన్నబడిపోతాయి. ఈ వయసు క్రమేణా సన్నబడిపోయి గుండెకి రక్తం తగ్గిపోయి గుండె వీక్ అయిపోయి గుండె ఆగిపోవడం అనేది వయసుతో అందరికీ జరిగేది. కానీ వయసు కంటే ముందే అవి సన్నబడిపోతే అప్పుడు వాటికి హార్ట్ అటాక్ లాంటివి దారితీయచ్చు. వయసుకు ముందు ఎందుకు సన్నబడతాయంటే బీపీ గానీ షుగర్ గానీ కొలెస్ట్రాల్ గానీ ఎక్కువ ఉన్నప్పుడు లేదా స్మోకింగ్ గానీ ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ గానీ అన్హెల్తీ డైట్ హ్యాబిట్స్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ గానీ ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా పనిచేస్తాయి. ఎంత ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ నరాలు వయసు కంటే ముందే సన్నబడిపోతాయి. రీసెర్చ్ లో మనకి తెలిసింది ఏంటి అంటే 80% వరకు హార్ట్ అటాక్స్ ని రాకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనకు వచ్చే కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం తెలుసుకొని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం తగ్గించుకోగలిగితే మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా తగ్గించుకోవచ్చు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇందులో 8 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో 3 మన చేతిలో లేనివి, 5 మన చేతిలో ఉన్నవి. సో మన చేతిలో లేని 3 ఏంటి అంటే ఒకటి వయసు, రెండోది జెండర్, మూడోది ఫ్యామిలీ హిస్టరీ. మనం మార్చగలిగిన 5 రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మొదటిది స్మోకింగ్ అలవాటు అండి, రెండోది షుగర్ కంట్రోల్లో లేకపోవడం, మూడోది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, నాలుగోది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఐదోది ఒబేసిటీ అంటే బరువు చాలా ఎక్కువ ఉండడం. సో ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండి మనం మార్చుకోగలం.